హాయ్! హలో అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇదైతే నిన్న మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం గురించి చిన్న మినీ వ్లాగ్ అండి. మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా? వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మెహందీ చూపించాను కదా! అదైతే మా పాప వేసిందండి. ఎలా వేసిందో కామెంట్ చేయండి. ఓకేనా? మీకు టైం 5:20 చూపించానని 5:20కి లేచానని అనుకోవద్దు. నేను ఎర్లీ మార్నింగ్ 3:30కే లేచా అనమాట. అది మీకు నేను వీడియో మిస్ అయింది. లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చి, తర్వాత తడిబట్ట పెట్టేసి, బయట వాకిలి ఊడ్చి, ముగ్గు వేసి, బట్టలు ఉతికేసి, ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు 5:20 అయిందనమాట. ఇంకా అది మీకు చూపించిన. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రెష్ అయిన తర్వాత మొత్తం పులిహోరకి, ఇంకా పరమాన్నంకి, ఇంకా బూరెలకి పప్పు, పులిహోరకి చింతపండు అన్నీ ఒక రౌండ్ కడిగేసి అన్ని కొన్ని వాటర్ వేసి నానబెట్టేశానండి. ఇక మనం ఫ్రెష్ అయితే కానీ ఈ పనులు అయితే చేయలేం కదా, ఇవి దేవుడి కోసం నైవేద్యాలు చేయడానికి కదా. అందుకోసమని మనం ఫ్రెష్ అవ్వందే వీటిని అయితే ముట్టుకోలేము. అందుకోసమని అప్పుడైతే అవి కడిగేసి పక్కన పెట్టేసానమాట. ఈలోగా మనం పూజ రూమ్లోకి అయితే వెళ్ళిపోయి పూజ రూమ్ అంతా ఒక రౌండ్ క్లీన్ చేసేసి, పూజ సామాన్లు కూడా నేను పొద్దున్నే దేవుడి రూమ్లోకి అయితే పొద్దున్నే వెళ్తానండి. ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళే క్లీన్ చేసి మొత్తం పూజనైతే నేను కంప్లీట్ చేస్తాను. ఇక నార్మల్గా డైలీ పూజ ఎలా చేస్తానో అలా శుక్రవారం పూజ అయితే చేసేసాను. తర్వాత ఇంటికి మామిడి కొమ్మలు అన్నీ పెట్టేశాను. చూడండి, ఇది మా తులసి మొక్క అనమాట. చూడండి వాకిల్లో అప్పుడు మీకు 4:00 అప్పుడైతే చూపించలేను కదా, అందుకని ఇది ఎర్లీ మార్నింగ్ 6:00 అనమాట. ఓకేనా? నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇదే మనకి పెద్ద టాస్క్ అనమాట ఈరోజు. ఇప్పుడు పులిహోరకి చింతపండు పులిహోర చేశానండి నేను. ఆ పులిహోర కోసం చింతపండుని మెత్తగా చేసి దాన్నైతే మసాలా పెడుతున్నాను. ఈలోగా మా పాప కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసిందనమాట. మా పాప ఈరోజు కాలేజ్ ఉంది కానీ కాలేజ్ ఎగ్గొట్టేసింది, వెళ్ళలేదనమాట. ఇంకా వెళ్ళలేదు కదా, మరి ఏదో ఒకటి పని అయితే చేయాలి కదా మనం, ఊరుకోబెట్టం కదా. అందుకని తనకి బెల్లం మెత్తగా చేయమని ఇచ్చానమాట. తర్వాత 4 పొయ్యిలు స్టవ్ కదండి, ఫటాఫట్ వంట అయితే అయిపోయిందిలేండి. ఇంకా నైవేద్యాల పరంగా అయితే పులిహోర, పాయసం, పరమాన్నం, బూరెలు, అదే పూర్ణం బూరెలండి, ఇంకా వడలు, గారెలు చేశానమాట. ఇవ్వండి, పులిహోర రైస్ అయితే అయిపోయింది. చింతపండు మసాలా పెట్టేసిన తర్వాత పోపు వేసేసి దీన్నైతే కలిపేశానండి. చాలా బాగా వస్తాయండి. మనం టేస్ట్ చేయకుండా చేస్తేనే కదా బాగా వస్తాయి. మనకు అవి తెలియదు కూడా. మనం మామూలు టైంలో హడావిడి పడిపోయి చేస్తూ ఉంటాము. అవి అప్పుడు అస్సలు కరెక్ట్గా కుదరవు. మనం దేవుడి కోసం అది ఎలా చేసినా ఎంత టేస్ట్గా వస్తుందంటే ఎక్కువ మీద అసలు అంచనానే తెలియదు. కానీ చాలా చక్కగా వచ్చాయండి. పులిహోర అయితే సూపర్ అండి, 100కి 100 మార్క్స్. ఇంకా తర్వాత ఇదిగోండి, గ్రైండర్ ఒక పక్క వేసేసాను వడల కోసమని. తర్వాత ఇదేమో పూర్ణం శనగపప్పు బూరెలు చేశానండి నేనైతే. ఇదిగోండి, ఇది ఇక్కడ ఒక పక్క 2 టైమ్స్, చిన్న కుక్కర్ అయిపోయిందండి, చాలా ఇబ్బంది అయింది. 2 టైమ్స్ పెట్టానమాట. ఇంకా అది పెట్టేసి పెద్ద గిన్నెలో వేసేసి బెల్లం వేసేసాను. బెల్లం వేసేసి అదొక సైడ్ పెట్టాను. మనకి దేవుడు ఇలాంటి టైంలో 4 చేతులు ఇస్తే బాగుండు కదండి. 2 చేతులు అయిపోయినాయి, ఏం చేద్దాం. 4 చేతులు ఇస్తే చూడండి, 2 చేతులతో వంట, 2 చేతులతో గిన్నెలు క్లీన్ చేసేస్తే పని ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఒక్కొక్కరు కామెంట్ చేయండి. నాలా ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి టైంలో 4 చేతులు ఇస్తే బాగుండని నేనైతే అలానే అనుకుంటున్నానండి. ఇవ్వండి, ఒక సైడ్ వడలు అయిపోయిన తర్వాత ఈలోగా మా పాప పూర్ణం అంతా దగ్గరకే చేసి ఇచ్చేసాను కదా, తను చల్లగా అయిపోయిన తర్వాత తను ఉండలు చుట్టేసిందండి. తర్వాత నేను పూర్ణం బూరెలు అయితే వేసేసాను అనమాట. ఆల్మోస్ట్ 5 ప్రసాదాలు నేను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇవే చేస్తానండి. ఇంకా 5 ప్రసాదాలు అయితే నేను రెడీ చేసేసాను, అయిపోయింది. తర్వాత మన కిచెన్ ఎలా ఉంటే అలా నచ్చదండోయ్. కిచెన్ మాత్రం శుభ్రంగా ఉండాల్సిందే. ఒక అరగంట పూజ లేట్ అయితే అవుతుందేమో కానీ కిచెన్ని సరిగ్గా చేసిన తర్వాతే నేను మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తానమాట. ఇంకా ఇవన్నీ చేసేసరికి కరెక్ట్గా 11:30 అయిందండి. 11:30 వరకు మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క రౌండ్ కాలు చేతులు కడుక్కొని, ఇంతలో వేరే వాళ్ళు పసుపు బొట్టుకు పిలిచారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చి ఇంకా నేను మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇగోండి, చూసారా కిచెన్ ఎంత క్లీన్గా ఉందో. నాకు అలా కిచెన్ కనిపిస్తేనే నాకు ప్రశాంతంగా పూజ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఈలోగా దేవుడి రూమ్లోకి అయితే వచ్చేసాను. మా పాప అన్ని ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేసిందండి నేను ఉన్నంతకు మాత్రం. ఇంకా అందుకనే కొంచెం తొందరగా అయిందంటే మరీ 11:30కో అయిపోయింది అనుకోకండి. 11:30కి వంట అయింది, 1:30కి పూజ అయిందనమాట. ఇగోండి, అన్నీ తను అందిస్తుంటే నేనైతే ఫటాఫట్మని అన్నీ సర్దేసిన.
తర్వాత వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసాననమాట. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా! ఇప్పుడు నూనెలో అదే నెయ్యిలో ఒత్తులు అన్నీ నానబెట్టేసి వెళ్ళాననమాట. మనం వెంటనే వచ్చి దీపం పెట్టేసరికి అవి వెలిగిపోతాయి తొందరగా. అందుకోసమని అన్నీ పటాపట్ గుర్తు మీద అన్నీ చేసుకున్నానండి. హడావిడి పడితే మాత్రం అస్సలు మర్చిపోతామండి బాబోయ్! అస్సలు కంగారు ఏం లేకుండా ప్రశాంతంగా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ చేసుకున్నాననమాట. ఇంక అన్నీ రెడీ చేసి ఇంక ప్రసాదాలన్నీ పెట్టేసామనమాట. గుర్తు మీద ఏం మర్చిపోతామో ఏమో అని. అక్కడికి 1, 2 మిస్ అయితేలండి. అంత హడావిడిగా చేస్తాం కదా! కొంచెం హడావిడి లేకుండా అనుకుంటాం కానీ, హడావిడి లేకుండా అనేదే జరగని పని. ఇంక నేను ఈలోగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. తర్వాత మా పాప కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఇంకా పూజకైతే మేము కూర్చున్నాం. చూడండి చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇది. ఇంకా మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనే పంతులమ్మనండోయ్, బుక్ కూడా నేనే చదువుకుంటాను. పిల్లల్ని చదవమంటే నువ్వు 1:30 వరకు నువ్వు చదివితే నువ్వు పూజ చేసుకుంటావు, కానీ మేము చదివితే మళ్ళీ 2:30 అవుతుంది, నీ ఇష్టం మరి చదవాలా అన్నారు. వద్దులండి మళ్ళీ ఎందుకు అంత టైం తీసుకోవడమని ఇంకా నేనే చదివేశాను అనమాట. వాళ్ళైతే మళ్ళీ లేట్ అవుతుంది కదా అందుకోసమని ఇంకా నేనే పంతులమ్మని అయిపోయినాను. నేనే పూజ చేసుకున్నాను. మా దేవుడు రూమ్ కొంచెం చిన్నగా ఉంటుందండి. ఒకరమైతే ఫ్రీగా పూజ చేసుకోవచ్చు, ఇద్దరమైతే కొంచెం టైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అమ్మవారిని కొంచెం ముందుకు పెట్టాను కదా, ప్లేస్ సరిపోదు. నార్మల్గా అయితే ఇద్దరం కూర్చోవచ్చు. ఇంకంతే అండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ప్రశాంతంగా పూజ మాత్రం చాలా చక్కగా చేసుకున్నానండి. ఇంకా ఆగోండి, అమ్మవారి కలశానికి వేశాను కదా, అది నేనైతే మంగళసూత్రాలండి. నేనైతే అవి తీసుకున్నాను ఈసారి గోల్డ్. ఇగోండి శారీ అయితే ఇది నా దగ్గరదే. నేను శారీ సేల్ చేస్తాను కదా. ఇంకా ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి మెడలో వేసిన మంగళసూత్రాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా అంతే అండి. సింపుల్గా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పూజనైతే కంప్లీట్ చేశాము. హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా దీపం ధూపం అన్నీ పరిపూర్ణంగా అమ్మవారికి నేను ఎలా చేయాలో అలా చేసుకున్నానండి. మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరం నేను ఇలానే వరలక్ష్మి వ్రతం పూజని చేసుకునేటట్టు నన్ను ఆశీర్వదించమ్మా అని మంచిగా మొక్కుకున్నాను. మీరందరూ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మంచిగా ఉండాలని. ఓకేనా అండి? తోరణం కూడా కట్టుకున్నామండోయ్, మీకు అది నేను చెప్పడం మర్చిపోయినాను. అందరం నలుగురం 4 తోరణాలు అయితే కట్టుకున్నాం. మా వారికి ఇంకా ఆఫీస్ నుంచి లంచ్కి వస్తారనమాట. ఇంకా ఆయన రాలేదు. ఆయన తోరణం ఆయనకి పక్కన పెట్టేసి మా ముగ్గురం అయితే మేము పూజ దగ్గర కూర్చున్నాం కదా అని మా ముగ్గురం మేము తోరణాలు అయితే కట్టేసుకున్నాం. ఇంక అంతే అండి. నేనైతే చదువు ఎక్కడ ఆపటం లేదు, కంటిన్యూగా చదువుతూనే ఉన్నానన్నమాట. ఏం చదువుతున్నానో బుక్కు వరలక్ష్మి వ్రతం పూజ బుక్ అనమాట. నేను గడగడా నేనైతే చదివేసిన. పిల్లలైతే లేట్ అయిపోద్దని ఇంకా అయిపోయిందండి. ప్రశాంతంగా పూజను మాత్రం 1:30 అయినా సరే పూజనైతే చాలా హ్యాపీగా చేసుకున్నామన్నమాట. మంచిగా అనిపించింది. ఓకేనండి? మీ అందరి ఇళ్ళల్లో ఎంత టైం అయిందో, పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి? మా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈలోగా మా వారైతే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా దండం పెట్టుకున్నారనమాట. మన సిస్టర్స్ అందరూ కూడా హారతిని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ సౌభాగ్యంగా ఉండాలని దండం పెట్టుకోండి. ఓకేనా అండి? ఇంకా ఈలోగా అతను వచ్చి మళ్ళీ అతను జస్ట్ ఒక అగరబత్తి వెలిగించి పూజ అయితే చేసుకున్నారండి. అంతే అండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మా ఆయన ఆశీర్వాదం కదండి తీసుకోవాలి. దేవుడు ఆశీర్వాదాల తర్వాత మా ఆయన ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. జస్ట్ కామెడీలు గట్రా బాగా చేస్తుంటారు, కనబడరు కానీ సైలెంట్గా ఉండి. అంతే అండి. పూజను మాత్రం చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా చేసుకున్నాము. మా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరూ ఎలా ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇంతే అండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఎంత వర్క్ ఉంటుందో నెక్స్ట్ డే కూడా అంతవరకే అండి. మాకైతే మామూలుగా లేదు వాయింపు. పూజలు అంటే అంతే కదా. ఇంకా ఎవరెవరు ఎంత స్ట్రెయిన్ అయ్యారో అది కూడా కామెంట్ చేయండి. మామూలుగా లేదండి. వాయింపు అయితే ఒక రేంజ్లో నడుము నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇంకంతే. ఆయనకి కూడా నేను తోరణం అయితే కట్టేశాను. తోరణం కట్టేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నలుగురం కలిసి ప్రసాదం అయితే తినేసామండి. మా దగ్గర అయితే మేము ఉండే దగ్గర సాయంత్రం ఇస్తామండి పసుపు బొట్టు. మా ఊర్లో అయితే పూజ అయిపోయిన వెంటనే ఇచ్చేస్తారు పసుపు బొట్టు.
కానీ మేమున్న దగ్గర మాత్రం సాయంత్రం ఇస్తామన్నమాట. ఇంకా తినేసి ఇంకా పసుపు బొట్టుకైతే నేనైతే అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు అయితే నేను ఇస్తానండి ఎవ్రీ ఇయర్. ఒక 30 మెంబర్స్ అయితే అవుతారు. ఇంకా వాళ్ళ కోసం అప్పటికప్పుడు అన్నీ రెడీ చేయలేము కదా, అందుకని ముందే మా పాప నేను కలిపి అన్ని కవర్లలో దానికి సెపరేట్గా పెట్టేసినాము అనమాట. తాంబూలము పెట్టేసి రెడీ చేసుకుంటే వాళ్ళు వచ్చేసరికి మనకి ఈజీ అయిపోతుంది కదా, అందుకోసమని. మళ్ళీ అప్పటికప్పుడు ఎందుకు హడావిడి పడిపోవడం, అందుకోసమని. చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా. తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరు వచ్చారండి అమ్మవార్లు. వాళ్ళే ముత్తైదువులు కదా. ఎంతమంది పసుపు బొట్టు ఇచ్చారో, ఎంతమందికి ఇచ్చారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియోలో నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి, ఓకేనా. ఓకే అండి. చూడండి ఇక 1 బై 1 ఒకరికొకరు వస్తూనే ఉన్నారు. నైట్ 9 అయిందండి అలాగన్ను. నేను అందరికి ఇచ్చే వరకు 9 అయింది. మళ్ళీ నేను ఆ టైంలో బయటికి వెళ్ళాను అనమాట. నేను తాంబూలం ఎవరి దగ్గర తీసుకోలేదు. మధ్యలో నేను పూజ చేస్తుండగా మధ్యలో ఒక 4-5 మెంబర్స్ దగ్గరికి వెళ్ళొచ్చాను పసుబొట్టుకి. తర్వాత 9 తర్వాత వెళ్ళి ఇంటికి 10:15 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అందరు ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కదా, అవంతా చాలా మంచిదండి. అలా మనకి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం తాంబూలం అయితే ఇవ్వచ్చండి. ఒక ముగ్గురికి మినిమం అయితే ఒక ముగ్గురికి ఇవ్వాలండి. ముగ్గురికి లేక ఒక 5గురికి అట్లా ఎవరి వీలుని బట్టి వాళ్ళండి, అంతే. మనకైతే కొంచెం నేను బట్టలు అవన్నీ సేల్ చేస్తా కదండి, అందుకోసమని నాకు కొంచెం సర్కిల్ కూడా ఎక్కువ అనమాట. అందులో మేము హైదరాబాద్లో ఉండబట్టి నా మ్యారేజ్ అయ్యి 18 ఇయర్స్, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి 27 ఇయర్స్ ఇక్కడికి వచ్చి, అందుకని కొంచెం తెలిసిన వాళ్ళు ఎక్కువ అనమాట. ఇంకా అందుకోసమని కొంచెం సరదాగా చేసుకుంటాం. చాలా బాగా అనిపిస్తుంది, ఓకేనా. అందరూ నైబర్సేనండి. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంతే అండి మా పూజ. చాలా సింపుల్గా ఉందా, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా అండి. ఇక ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. తినైతే మా యూట్యూబ్ డ్యాన్స్ ఫ్రెండ్ అనమాట, మా పాప క్లాస్మేటు. తిన వాళ్ళ మమ్మీ తను సాయంత్రం వచ్చారనమాట. తను ఒకసారి గుర్తుండాలని వీడియో తీసుకున్నాము. చిన్న క్లిప్స్ అందరికీ ఇష్టం ఉండదు కదండి, అందుకని కొంతమందివి అయితే మిస్ అయినాయి అనమాట. కొంతమంది మాత్రమే తీసుకున్నాం. అలా అయిపోయిందండి, ఓకేనా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా అండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ అండి.